పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ బనీన్ని కూడా మనం ఒక ఇంచు వెడల్పు ఉండేటట్లుగా చూసుకొని ఇలా పీసులాగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి కావాల్సిన పీస్ అనేది కట్ చేసుకున్న తర్వాత వీటిని మధ్యలోకి అంటే ఇది కొంచెం పొడవు ఎక్కువగా ఉంది కదా, బనీన్ అంటే రౌండ్‌గా వస్తుంది కదా, కాబట్టి అది పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని కూడా మనం మధ్యలోకి ఇలా మడిచేసి కట్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన పీసులన్నీ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఒకేలాగా ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. ఇలాగ కట్ చేసుకున్న వీటిని కూడా సేమ్ ఇంతకుముందు మనం లెగ్గిన్‌కి ఎలా అయితే పట్టుకొని లాగామో అలానే లాగామనుకోండి, అది కాస్త సాగినట్లుగా ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో నుంచి ఒక పీస్ అన్నదాన్ని కట్ చేయకుండా ఇలా పొడవుగానే ఉంచుకోవాలి. ఎందుకు ఇలా పొడవుగా ఉంచుకోవాలి అంటే మనం కట్ చేసుకున్న చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, వాటిని ఈ పొడవుగా ఉన్న దానికి ముడి వేసుకోవాలన్నమాట. అంటే ముడి కాదు, ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా మధ్యలోకి మడుచుకొని ఈ మడుచుకున్న దాంట్లో నుంచి ఈ చివర్లు ఉన్నాయి కదా, వాటిని ఇలా బయట తీసామనుకోండి, అది అలాగా ముడిలాగా ఒక లాక్ లాగా అయిపోతుంది అనమాట. అంటే ఊడిపోకుండా ఉంటుంది, ప్లేట్స్ లాగా. ఇలా ముడి వేసుకునేటప్పుడు వీటిని మనము అన్ని ఒకవైపు ముడి వేసుకోకూడదు. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే వేరొకటి ఇంకో వైపు, అంటే ఒకటి కుడి వైపుకి ఒకటి ఎడం వైపు వచ్చేటట్లుగా అనమాట ఇలా ముడి వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న పీసులు అన్నింటిని కూడా మొత్తం ఇలాగ ఈ తాడు అనేది ఒక పక్కనే వచ్చేటట్లుగా ఇలా అన్నింటిని కూడా పూర్తిగా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా గట్టిగా ఉన్న ఒక పైప్ లాంటిది తీసుకోవాలి. మనం ఫ్యాన్ కొన్నప్పుడు చిన్న రాడ్ లాగా ఉంటుంది కదా, సో దాన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ పైప్ అనేది తీసుకున్నాను. ఇది కూడా కాస్త గట్టిగానే ఉంటుంది.